మరి రూత్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ వందనాలు. మరి ఈరోజు ఒక అంశాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని మాట్లాడుకుందాం. వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకే వందనాలయ్యా. అయ్యా, నీ దాసుడిని మీరు బలపరిచిన ఆయన, నీ దాసుడిని ప్రభువా అయ్యా నీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి నాయన ప్రభువా నీ మాటలతో నీ దాసుడిని నింపిన ఆయన, మీరే మాట్లాడండి. వినేవారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభా ఈ వాక్యాన్ని ప్రభువా మీరే ప్రభువా నడిపించమని పరిశుద్ధాత్మ సహాయము చేత అయ్యా తండ్రి నీ దాసుని మీరే బలపరిచి నడిపించమని పొంచి ఉన్న అపవాది చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము. ప్రభువా మీరే సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి మూలవాక్యాన్ని మరలా ఒకసారి చదువుతాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. తప్పనిసరిగా మనందరం కూడా యేసయ్యని చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. మొదటిగానే చెప్పేది ఏమిటంటే, యేసయ్యని అభిమానించే అభిమానులందరూ కూడా పరలోకానికి వెళ్ళటం సాధ్యపడదు. పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్యని అభిమానిస్తే సరిపోదు. యేసయ్యకు శిష్యునిగా మారాలి. అభిమాని స్టేటస్ వేరు, గౌరవించటం వేరు, శిష్యునిగా మారటం వేరు. యేసయ్యకు శిష్యునిగా మారాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ మాటనే మనకి రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్నవారు యేసయ్యకు శిష్యులవుతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ మాటలు వింటున్నవారు యేసయ్యని అభిమానిస్తే సరిపోదు. నీవు బాగా యేసయ్యని అభిమానించవచ్చు, యేసయ్య కోసం చాలా ఖర్చు పెట్టవచ్చు, యేసయ్య కోసం నువ్వు కష్టపడవచ్చు, యేసయ్య గురించి గొప్పగా చెప్పవచ్చు. కానీ తప్పనిసరిగా రక్షణ పొందుకోవటం చాలా అవసరం. రక్షణ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు చదవబడిన వచనం మరలా మీరు ఒకసారి చదవండి. నమ్మాలి, నమ్మితే రక్షణ రాదు. యేసయ్యను నమ్మినందుకు, యేసే దేవుడని నువ్వు నమ్మవచ్చు, యేసే దేవుడని నమ్మినందుకు రక్షణ రాదు. నమ్మిన తర్వాత చేయాల్సిన పని బాప్తిస్మం పొందాలి. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందినవాడే రక్షింపబడును. కాబట్టి ఈ మాటలు వింటున్నవారు నేను యేసయ్యను నమ్ముకున్నాను అని ఎంతమంది అయితే చెప్తున్నారో, నీవు బాప్తిస్మం పొందావా ఇప్పటి వరకు అనేది నిన్ను దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. కాబట్టి యేసయ్యను నమ్మిన వాళ్ళు పరలోకం వెళ్ళటం సాధ్యం కాదు. యేసయ్యను అభిమానించటం వల్ల, యేసయ్యకు కానుకలు ఇవ్వటం వల్ల, యేసయ్య పేరిట అనేక మందికి పేదవారికి సహాయం చేయటం వల్ల, భోజనాలు ఏర్పాటు చేయటం వల్ల, అన్నదానాలు చేయటం వల్ల, సేవా కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్ చేయడం వల్ల సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నందువల్ల పరలోకానికి వెళ్ళటం సాధ్యం కాదు. నమ్మాలి, యేసయ్యను నమ్మాలి, తర్వాత బాప్తిస్మం పొందాలి. నమ్మటము అంటే విశ్వాసము అనగా ఏమిటి? ఏమి నమ్మాలి, ఏం విశ్వసించాలి అంటే, యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మనం ఉంటున్న ప్రస్తుత కాలానికి సుమారుగా 2000 ఏండ్ల క్రితం భూమి మీదకి, మనముంటున్న ఈ భూమి మీదకి నరావతారిగా మనుష్య అవతారములో దిగివచ్చాడు.
రిక్తునిగా దిగి వచ్చాడు. అంతా మహిమనంతా అక్కడ బోర్లించి మరి పరలోకములో మరి అక్కడంతా బోర్లించేసి మహిమనంతా ఖాళీ చేసుకొని రిక్తునిగా మరి ఈ భూలోకానికి నరావతారిగా మనుష్య అవతారంలో వచ్చాడని నమ్మాలి. కన్యమరియ గర్భాన పుట్టాడు యేసయ్య. మరి అదేవిధంగా యేసయ్య పుట్టడం, ఆ తర్వాత యేసు ప్రభువారు లేఖనముల ప్రకారం మరి యేసయ్యను మరి యేసయ్య శిలువ యజ్ఞం చేశారు. ఒక యజ్ఞం చేశారు. విశ్వ విమోచన కొరకై యేసు ప్రభువారు యజ్ఞం చేశారు. శిలువ యాగం అంటే ఎందుకు పుట్టాడంటే యేసయ్య చనిపోవటానికే పుట్టాడు. శిలువ యజ్ఞం ద్వారా ఆయన రక్తమంతా కార్చి ప్రాణం వదిలేసి ప్రాణం పెట్టి మరి మన కొరకు ప్రాణం పెట్టి మరి మరి సమాధి చేయబడి తర్వాత 3వ దినాన తిరిగి లేచాడు. మరి కాబట్టి యేసయ్యను నమ్మటము అంటే ఇందాక చదివినటువంటి మార్కు సువార్త 16:16లో నమ్మి అని ఉంది. నమ్మటము అంటే ఇదంతా నేను చెప్పిందంతా, ఇప్పుడు వాక్యంలో ఉన్నదంతా కూడా మనం నమ్మాలి. నమ్మకుండా యేసయ్య 2000 ఏళ్ల క్రితం వచ్చాడంటావా, అసలు ఆయన చారిత్రక పురుషుడేనా అనేది అపనమ్మిక అనేది ఉండకూడదు. కన్ఫామ్గా యేసయ్య 2000 ఏళ్ల క్రితం భూమి మీదకి వచ్చాడు, నా కోసమే వచ్చాడు. ఆయన నరావతారిగా వచ్చాడు, మహిమనంతా అక్కడ బోర్లించి రిక్తునిగా వచ్చాడు. మనుష్య అవతారంలో కన్యమరియ గర్భాన పుట్టాడు. మరియమ్మ రక్తం యేసయ్యలో లేదు. మరియమ్మ రక్తం యేసయ్యలోకి వచ్చిందనుకోండి, మరి ఆ యేసయ్య కార్చిన రక్తం మనకు ఉపయోగపడదు పాప విమోచన కొరకై. యేసయ్య కార్చిన రక్తం మన పాప విమోచన కొరకై ఉపయోగపడాలంటే అది పరిశుద్ధ రక్తం అవ్వాలి. మరి మానవ జాతి అంతా కూడా ఎలా విస్తరించింది? మరి ఆదాము హవ్వ ఆదిమ పితరులు, మరి ఆదాము హవ్వ మరి ద్వారానే మరి యొక్క మానవ జాతి విస్తరిస్తూ ఇలా వచ్చింది. కాబట్టి మరి ఈ మానవ జాతిలోనే మరి మరియమ్మ గర్భాన మరి ఒకవేళ మరియమ్మ గారికి వివాహం అయిన తర్వాత యేసయ్య పుట్టాడనుకోండి, అప్పుడు తల్లిదండ్రుల నుంచి మరి రక్తం పంచుకు పుట్టితే మనందరిలాగా, నాలాగా, నీలాగా ఆటోమేటిక్గా ఆదాము రక్తం యేసు ప్రభువారి లోపలికి వచ్చేస్తుంది. ఆదాము రక్తంలో ఏమున్నది? పాపం ఉన్నది. చాలామంది జన్మ పాపము లేదని వాదించే సహోదరులు ఉన్నారు. మరి ప్రేమతోనే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, దయచేసి ఆ దుర్బోధ నుండి బయటకు రండి. ఆది పాపం, స్వభావ పాపము లేదా జన్మ పాపము మరి తప్పనిసరిగా ఉన్నది అనే లేఖనాలన్నీ ఘోషించి చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరు జన్మ పాపము లేదనే దుర్బోధలో మరి ఎవరు కూడా పడవద్దు, ఆ దుర్బోధను నమ్మవద్దు అని మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువారు కన్యకకు పుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మరియమ్మ వివాహము కాకమునుపే, యోసేపుతో జతపరచక మునుపే మరియమ్మ గారికి యేసు ప్రభువారు మరి జన్మించడానికి మరి కారణం, కన్యమరియ గర్భాన పుట్టడానికి కారణం ఏమిటంటే, మరి అందరిలాగా నీలాగా నాలాగా ఆయన ఉద్భవిస్తే, జన్మిస్తే ఆయనలో కూడా మరి జన్మ పాపం, ఆదాము పాపం, ఆ స్వభావ పాపం ఎంటర్ అయిపోతుంది యేసయ్యలోకి. అలాంటి పాప సహితమైన అంటే పాపము కలిగినటువంటి రక్తము యేసు ప్రభువారిలోకి వచ్చినప్పుడు, శిలువ యజ్ఞం ద్వారా మరి ఆ రక్తము చిందించబడినప్పుడు ఆ రక్తము ద్వారా మన పాపాలు తొలగిపోవుట అసాధ్యము. కాబట్టి పాపరహిత రక్తము, పాపము లేని రక్తము కావాలి. అందుకు మరి యేసయ్య జన్మ మరి కన్యమరియ గర్భాన దేవుడు అలా ప్రణాళికలో ఏర్పాటు చేశారు. కాబట్టి మరియమ్మ గారి రక్తము కూడా యేసు ప్రభువారిలోకి ప్రవేశించలేదు.
మనందరం మనుష్య జాతిలో మనుషులందరూ ఎలా అంటే తల్లిదండ్రులు రక్తం పంచుకు పుట్టారు అనేది మరి ఉన్నది. కాబట్టి మరియమ్మ గారి రక్తము యేసుప్రభు వారిలోకి రాలేదు. అది సాక్షాత్తు దేవుని రక్తమే. కేవలం యేసుప్రభు వారి కోసము మరి దేవుడు ఆయన శిలువ యజ్ఞము కోసము మరి తన సొంత రక్తాన్ని దేవుడు యేసుప్రభు వారిలో మరి దేవుడు గర్భములో కన్యమరియ గర్భాన ఉన్నప్పుడు మరియమ్మ రక్తము యేసుప్రభు వారిలోకి రాకుండా మరి దేవుడు ఆ విధంగా ప్రణాళిక చేశారు. మరి దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అనే మాట మనకి లేఖనాల్లో మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. ఆ మాట మరి మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు దయచేసి 20వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అనే మాట అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు తన స్వరక్తము, సొంత రక్తం, దేవుడు ఒక స్పెషల్ రక్తాన్ని యేసు ప్రభువారిలో తన సొంత రక్తం, అది దేవుని రక్తము. కాబట్టి అది మరియమ్మ రక్తము యేసు ప్రభువారిలోకి రాలేదు. యేసయ్య రక్తము దేవుడు స్పెషల్గా యేసయ్యలో ఉంచిన రక్తం, అది దైవ రక్తము, దేవుని స్వరక్తం. అది ఆ రక్తం ద్వారానే మనము విమోచించబడ్డాం, ఒక సంఘముగా మనము మరి భూలోకంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి జన్మపాపం ఉన్నది. అందరిలాగా యేసుప్రభువారు జన్మిస్తే మరి యేసుప్రభువారిలోకి పాప సహిత రక్తం వస్తుంది. కాబట్టి యేసుప్రభువారు మన కొరకు కార్చిన రక్తము పాపరహిత రక్తము, పరిశుద్ధ రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము. కాబట్టి మరి మరియమ్మ రక్తము యేసుప్రభువారిలోకి రాలేదు, అది దేవుని సొంత రక్తము. ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి దయచేసి గమనించండి. మరి యేసయ్యను నమ్ముట అంటే యేసయ్య ఈ భూలోకానికి 2000 ఏండ్ల క్రితం కన్యమరియ గర్భాన జన్మించాడు. నా కొరకు రక్తం, తన సొంత రక్తం కార్చటానికి, పాపరహిత పరిశుద్ధ రక్తాన్ని కార్చటానికి ఈ భూమి మీదకు ఉద్భవించాడు. అలానే ఆయన శిలువ యజ్ఞం చేసి శిలువ మీద చనిపోయి మరి పాతి పెట్టబడి లేఖనముల ప్రకారమే మరి 3వ దినాన మరణాన్ని గెలిచి లేచాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఇదంతా కూడా మనం నమ్మాలి. అంతేగాని ఏదో బ్లైండ్గా మరి మరి దేశభక్తులు, మరి భక్తులు స్వాతంత్ర్య ఉద్యమం చేసి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన నాయకులు ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు, ఇంకా మహాత్మా గాంధీ గారు, స్వాతంత్ర్యోద్యమ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది ఉన్నారు కదండి. మరి అల్లూరి సీతారామరాజు గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. వీరందరినీ మరి మహానుభావులు అని మాట్లాడినట్లుగా ఆ వరుసలో యేసు ప్రభువారిని పెట్టకూడదు. అట్లా యేసయ్యను అభిమానించిన వాళ్ళు ఎవ్వరూ పరలోకానికి రారు. యేసయ్యను దేవుని కుమారుడుగా మనం నమ్మాలి. ఆయన దేవుని కుమారుడు భూమి మీదకి మరి నరావతారిగా, రిక్తునిగా వచ్చాడు. దేవుని కుమారుడు అంటుంటే ఇక్కడ మరి కొంతమందికి సందేహం రావచ్చు. మరి తండ్రి కంటే కుమారుడు తక్కువ స్థానం అని. కాదు. తండ్రితో సమానుడు యేసు ప్రభువారు. ఇక్కడ కుమారుడు అని చెప్పుట చేత మరి యేసు ప్రభువారు తక్కువ, తండ్రి ఎక్కువ అని లేఖనాలు చెప్పడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి.
ఆయన దేవుడుగా నిత్యత్వములో ఆ, అనే అనేక యుగాల నుంచి మరి ఆయన ఉంటూనే ఉన్నాడు యేసు ప్రభువారు. ఒక టైం వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా మరి ఈ యుగ అంతములో మరి దేవుడు తన కుమారుడిని భూమి మీదకి నరావతారిగా పంపించాడు. అప్పటి వరకు యేసుప్రభు వారు అంతకుముందు లేకుండా లేరు. సమీపింపరాని తేజస్సులో మరి యేసుప్రభు వారి ఉనికి ఉన్నది. ఆయన ఆది సంభూతుడు, ఆది మధ్యాంతరహితుడు. కాబట్టి భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన ఉనికి ప్రారంభం అవల యేసు ప్రభు వారిది. అది అవతారం మాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి దయచేసి. మరి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు మన కొరకు ఆయన దైవ కుమారుడు భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. ఆయన దేవునితో, అక్కడైతే దేవునితో సరిసమానుడు, అక్కడ తండ్రితో సమానుడు. తండ్రి ఎంతో కుమారుడు అంతా, కుమారుడు ఎంతో పరిశుద్ధాత్ముడు అంతా. త్రిత్వం గురించి కూడా కొంత మినిమం అవగాహన తెలుసుకుంటే మంచిదని విషయాలు చెబుతున్నాను. ఎందుకంటే మరి ఒక మాట మీకు అపోస్తలుల కార్యాలలో ఒక మాట మనం చూద్దాం. 19వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. అపోల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, పౌలు ఎక్కడికి వచ్చాడంటండి? ఎఫెసు అనే ప్రాంతానికి రావటం జరిగింది. కొంతమంది శిష్యులను చూచాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు పౌలు. ఏమని? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని, అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. అప్పుడు వారు ఏం సమాధానం చెబుతున్నారంటే, పౌలు అడిగిన ప్రశ్నకు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని చెప్పారంట. ఎక్కడ? ఎఫెసు ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ శిష్యులు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియకుండా వాళ్ళు బాప్తిసం పొందేశారు. ఎఫెసు ప్రాంతంలో ఉన్నటువంటి శిష్యులు, సహోదరులు. మరి పౌలుకి ఆశ్చర్యం వేసింది. మరి చూడండి, అప్పుడు అతడు 3వ వచనం, అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరి అని అడగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. ఇప్పుడు 4వ వచనం, అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పెను. 5వ వచనం, వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. కాబట్టి మరలా ఎఫెసు ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎన్నిసార్లు బాప్తిసం పొందారు చెప్పండి? 2 సార్లు బాప్తిసం పొందారు. 2వసారి బాప్తిసం పొందారు. 2 సార్లు అని ఇక్కడ వాడుతున్నాను తప్ప, కానీ దేవుని దృష్టిలో ఆ 2వసారి పొందిందే అసలైన బాప్తిస్మము. ఇది 2 సార్లు పొందినట్లుగా అవదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియకుండా బాప్తిసం పొందేశారు. మరి ఎంతమంది? కనీసం మినిమం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక త్రిత్వం. అంటే లోతైన మర్మాల్లోకి త్రిత్వ మర్మం అంతా కంప్లీట్గా తెలుసుకోవాలని కాదు, మినిమం అవగాహన. త్రియేక దేవుడు అనే మాట మరి దైవ సేవకుని ద్వారా, ఒక సువార్థికుని ద్వారానో మరి తప్పనిసరిగా ఆ వ్యక్తి తెలుసుకొని ఉండాలి. మినిమం అవగాహన. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయం తెలుసుకోవాలి. లేకపోతే బాప్తిస్మం పొందినప్పుడు మరి ఆ పౌలు భక్తుడు ఆశ్చర్యపోయాడు. బాప్తిస్మం ఎలా పొందారు మీరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియదా? కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నవారు పరిశుద్ధాత్మ దేవుడు, ఇలా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మినిమం ఈ విషయం తెలియకుండానే వెళ్ళేసి మునిగేశారా? కాబట్టి దయచేసి అది సరైన బాప్తిస్మం కాదు.
తప్పనిసరిగా ఎవరైనా అలాంటి వారు ఉంటే మరి సరైన బాప్తిస్మం పొందమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. చాలామంది అంటారు బాప్తిస్మం ఒక్కటే అని లేఖనములో ఉన్నదని మరి ఉన్నది కదా అని చెబుతూ ఉంటారు. ఆ విషయం మరి ఆ విషయం తెలిసే నేను ఈ మాటలు చెబుతున్నాను. బాప్తిస్మము ఒక్కటే అని లేఖనములో ఉన్నది. ఆ విషయం వాస్తవమే. ఎక్కడో కూడా మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట అక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఎవరికి పౌలు భక్తుడు రాశాడు ఈ మాటలు? ఎఫెసీ సంఘానికి, ఎఫెసీలకు రాసిన పత్రిక. ఈ ఎఫెసు ప్రాంతంలో ఉన్నవారికే కదా రెండోసారి బాప్తిస్మం ఇచ్చింది. అపోస్తల కార్యాల్లో ఇప్పుడే చూసాం కదా మనం 19వ అధ్యాయంలో. ఎఫెసు ప్రాంతంలో ఉన్న కొందరు బాప్తిస్మం పొందేశారు. ఎలా పొందేశారు? పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడన్న సంగతే తెలియకుండా పొందేశారు. మళ్ళీ వాళ్ళని తీసుకొని మళ్ళీ పౌలు భక్తుడు వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చాడు కదా. రెండోసారి ఏ ప్రాంతంలో ఉన్న సంఘానికి ఎఫెసీయులకు అనే ఈ పత్రిక రాస్తున్నాడో ఆ ప్రాంతం వారికి రెండోసారి బాప్తిస్మం ఇచ్చాడు. మళ్ళీ ఆ పౌలే చెబుతూ ఉన్నాడు బాప్తిస్మం ఒక్కటే అని. అంటే సరైన విధంగా పొందితే ఒకేసారి బాప్తిస్మం అనేది మరి సరైన విధానంలో పొందాలి. సరిగాని వేరువేరు విధానంలో వాక్యానుసారం కాని విధంగా బాప్తిస్మాలు పొందితే అది అసలు బాప్తిస్మమే కాదు. కాబట్టి బాప్తిస్మం ఒకటే, సరైనది పొందాలి. సరైనది నువ్వు పొందకుండా ఉంటే నువ్వు తప్పనిసరిగా ఇంకొక సరైన బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, కాబట్టి మరి నేను ఈ మినిమం యేసయ్యను నమ్మాలి అని మార్కు సువార్త మన మూలవాక్యం. యేసయ్యను నమ్మాలి. నమ్మడం అంటే యేసయ్య దైవ కుమారుడు, ఆయన తండ్రితో సమానుడు. యేసయ్య 2000 ఏండ్ల క్రితం నా కొరకు నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. యేసయ్య తన రక్తమంతా కార్చాడు, సిలువ యజ్ఞం చేశాడు నా కొరకు. మరి ఆయన పాపరహిత పరిశుద్ధ రక్తాన్ని కన్యమరియ గర్భాన యేసయ్య జన్మించాడు. ఆయన మరి దేవుని స్వరక్తాన్ని మన కొరకు మరి యేసయ్య కార్చాడు. యేసయ్య చనిపోయాడు, సిలువ మీద చనిపోయాడు. యేసు ప్రభువారు సమాధి చేయబడ్డాడు. 3వ దినాన ఆదివారమున ఆయన తిరిగి లేచాడు. మళ్ళీ ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని మరలా వెళ్ళేటప్పుడు చెప్పాడు మళ్ళీ వస్తానని. ఈసారి రెండవ రాకల్లో వచ్చేటప్పుడు కరుణామయుడిగా దయామయుడిగా రాడు. కాబట్టి ఈసారి ఎవరైతే నమ్మని వాళ్ళు ఉంటారో, యేసయ్యను నమ్మకుండా రక్షణ పొందకుండా ఉంటారో వాళ్ళని శిక్షించడానికి రాబోతున్నాడు, ఉగ్రుడై రాబోతున్నాడు. కాబట్టి యేసయ్య మొదటి రాకడ, తర్వాత ఆ పర్పస్ ఏమిటి, తర్వాత యేసయ్య శిలువ యజ్ఞం, మరణం, పునరుద్ధానం, తర్వాత యేసయ్య రెండవ రాకడ. ఇదంతా కూడా సువార్త భాగం. ఈ సువార్తను నమ్మాలి. యేసయ్యను నమ్ముట అంటే ఇదంతా అండి. యేసయ్యను నమ్మాలి. మరి నాలో మరి తప్పనిసరిగా నేను పాపిని అని కూడా మరి గ్రహించాలి. నేను పాపిని అని ఎవరికి వారు గ్రహించాలి. నాలో ఆదాము రక్తం వచ్చింది. ఆదాము హవ్వల నుండి మరి వచ్చినటువంటి ఆ పాపము నాలోకి కూడా సంక్రమించింది. నేను జన్మతః పాపినే. ఆది పాపము, స్వభావ పాపం నాలో ఉన్నది. ఆ జన్మ పాపమును బట్టి కర్మ పాపములో పడిపోయాను. కాబట్టి జన్మపాపము, కర్మపాపము నా స్వతహాగా నా సొంత నీతి కార్యాల చేత, ఏదో కొంతమందికి దాన ధర్మాలు చేయటం ద్వారా, సోషల్ యాక్టివిటీస్ చేయటం ద్వారా, యేసయ్యను అభిమానించుట ద్వారా, మరి ఇంకేదైనా ఎంత మంచి కార్యాలు చేయటం ద్వారా, వీటి ద్వారా మరి యేసయ్యకు కానుకలు ఇవ్వటం ద్వారా మరి కుదరదు, సాధ్యపడదు. తప్పనిసరిగా యేసయ్యను నమ్మాలి. రక్షణ పొందాలంటే తప్పనిసరిగా
మరి బాప్తిస్మం కూడా పొందాలని అక్కడ లేఖనాలు చూపిస్తూ ఉన్నాయి. నమ్మి బాప్తిస్మం పొందిన వారికే రక్షణ. చాలామంది యేసయ్యను నమ్ముకొని అలానే ఉండిపోయారు, బాప్తిస్మం పొందట్లేరు. బాప్తిస్మం కూడా ఇందాక చూసాం కదా, సరైన బాప్తిస్మం పొందని వాళ్ళు అనేక మంది ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడన్న సంగతే తెలియకుండా ఉన్నారు. తర్వాత మరి వేరు రకాలుగా ఈ రోజుల్లో చూస్తే సాల్వేషన్ ఆర్మీ అనేటటువంటి ఒక డినామినేషన్ వారు జెండా కింద ప్రమాణం చేయించి బాప్తిస్మం అయిపోయింది అని అంటున్నారు. జెండా కింద ప్రమాణం చేయించుట ఇది కూడా బాప్తిస్మమే అనేది అది దుర్బోధ, అది లేఖనానుసారమైనటువంటి బోధ కాదు. జెండా కింద ప్రమాణం చేస్తే అది బాప్తిస్మం ఎలా అవుతుంది? ఎక్కడున్నది లేఖనంలో? లేదు. అలాంటి బాప్తిస్మాలు చెల్లవు. పౌలు ఎఫెసు ప్రాంతంలో ఉన్న వారికి రెండోసారి బాప్తిస్మం ఇచ్చాడు కదా. ఈ మాటలు వింటున్నవారు కొంతమంది, నాకు రోగం తగ్గితే బాప్తిస్మం పొందుకుంటాను, నాకు పెళ్ళి అయితే, మా అమ్మాయికి పెళ్ళి అయితే నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకు రోగం తగ్గితే బాప్తిస్మం తీసుకుంటాను, నాకు ఇల్లు కట్టబడితే బాప్తిస్మం తీసుకుంటాను. కాబట్టి ఇలా ఎవరైతే ఈ ఉద్దేశాలతో బాప్తిస్మం పొందుతున్నారో వారికి కూడా రక్షణ అనేది ఉండదు. బాప్తిస్మము తీసుకునేది ఏ ఉద్దేశంతో తీసుకోవాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దయచేసి బాప్తిస్మం పొందేవారు ఈ ఉద్దేశాలతో పొందవద్దు. ఏ ఉద్దేశాలతో? నాకు ఇల్లు నేను దేవుడు కట్టిస్తే, అది కుటుంబంలో నాకు ఈ కార్యం జరిగితే. ఎవరికి నువ్వు ఆఫర్ ఇస్తున్నావు? దేవునికి ఆఫర్ ఇస్తున్నావా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి యేసయ్యకి అది దేవునికి ఎలా ఆఫర్ అవుతుంది? నువ్వు బాప్తిస్మం పొందితే ఎవరికి ఉపయోగం? నీకు ఉపయోగమా? చాలామంది, నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ, తర్వాత నవ్వాలి, అదొక పెద్ద జోకు కూడా లాగా అనిపిస్తుంది. మరి మాకు ఇంట్లో ఈ కార్యం జరిగితే, మాకు ఇది ఒక స్థలం విషయంలో వివాదం ఉన్నది, ఈ వివాదం తీరితే నేను బాప్తిస్మం పొందుతాను అంటే యేసయ్యకి అబ్బబ్బా ఈ అమ్మాయి ఈ అబ్బాయి నేను ఆ వ్యక్తికి రోగాన్ని తగ్గిస్తే, లేకపోతే ఆ ఇంట్లో ఆ వివాహం జరిగిస్తే, ఆ ఇల్లు కట్టిస్తే, ఆ వివాదం తీర్చి సమాధానాన్ని నా కుటుంబానికి ఇస్తే, ఆహా ఆ బిడ్డ రక్షణ పొందుద్దంట, ఆ బిడ్డ రక్షణ పొందుతాడంట అని దేవుడికి ₹1,00,00,000 వచ్చి పడతాయా? కాబట్టి దయచేసి ఇలా మరి చీప్గా, మరి వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించొద్దని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. రక్షణ రావాలి అంటే, రక్షణ రావటం నీకు ఉపయోగం. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్లకుండా ఉండటానికి, నువ్వు నరకంలో పడకుండా ఉండటానికి బాప్తిస్మము నీకు అవసరం. అది దేవునికి ఆఫర్గా నువ్వు ఇవ్వటం కాదు. యేసయ్యకి ఒరిగేది ఏమన్నా ఉంటుందా నువ్వు రక్షణ పొందకపోతే? ఆయన చిత్తంలో ఉన్నవాళ్ళు ఎలాగూ పొందుతారు, జీవగ్రంథంలో పేరు రాయబడ్డవాళ్ళు. కాబట్టి యేసయ్యకి నువ్వు దేవునికి ఆఫర్లు ఇచ్చి, నాకు ఇది చేస్తే నేను రక్షణ పొందుతా, అలాంటి ఎవరైనా అలా పొందిన వాళ్ళు ఉంటే అది అలా సరైనటువంటి విధానంలో బాప్తిస్మం పొందినట్లు కౌంట్ అవ్వదు అది, దయచేసి. కాబట్టి పౌలు ఇందాక పరిశుద్ధాత్మను మీరు పొందలేదా, పరిశుద్ధాత్మ అనే విషయమే మీకు తెలియదా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న విషయమే తెలియదా అని ఆశ్చర్యపోయి మరలా ఎఫెసు సంఘానికి ఎవరికైతే పత్రిక రాశాడో బాప్తిస్మం ఒక్కటే అని, ఆ ప్రాంతం వాళ్ళకి రెండో బాప్తిస్మం ఇచ్చాడు. కొంతమంది బాప్తిస్మం అసలైన బాప్తిస్మం మొదటిసారి నేను సరైన విధానంలో పొందలేదయ్యా, ఇప్పుడు వాక్యాన్ని తెలుసుకున్నాను, మరి ఇప్పుడు బాప్తిస్మం పొందుతాను అనటానికి బదులుగా వాళ్ళలోకి సాతానుగాడు దూరి ఏమంటారో తెలుసా? మళ్ళీ బైబిల్ వచనాన్ని ఎత్తి రెండోసారి బాప్తిస్మం పొందకూడదని బైబిల్లో ఉంది కదా, మరి ఈ విషయం నీకు గుర్తుందే, రెండోసారి బాప్తిస్మం పొందకూడదు అని, బాప్తిస్మం ఒక్కటే అని ఎఫెసీ 4లో విషయం మాట్లాడుతున్నావు. అసలు ఆ పొందింది మొదటిసారి, అసలు నువ్వు పొందింది సరైన విధానంలో పొందావా? మరి అక్కడెందుకు లాజిక్ మిస్ అయిపోయావు? యేసయ్యను నమ్మి పొందావా? సువార్తను నమ్మి పొందావా? ఆయన నరావతారిగా నా కొరకే వచ్చాడు, నేను పాపిని అని గ్రహించి పొందావా?
నేను జన్మ పాపిని, నాలో ఆది పాపము స్వభావ పాపం ఉన్నది, కర్మ పాపం చేశాను. నా నా సొంత మంచి కార్యాల వల్ల ఈ పాపాన్ని నేను వ్రతాల వల్ల ఏదేదో పుణ్యక్షేత్రాలను దర్శించుట ద్వారా రక్షణ పొందుకోలేను. యేసు కార్చిన రక్తము ద్వారానే నా పాపాలు కడుక్కొనుట ద్వారానే నేను రక్షణ పొందుకోగలను అనేటటువంటిది నీలోకి రాకుండా, సరైన విధానంలో కాకుండా రక్షణ ఎవరైతే పొందలేదో దయచేసి తప్పనిసరిగా బాప్తిస్మం పొందండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి మార్కు సువార్త 16:16లో ఈ విషయం ఉన్నది. ఇంకొక విషయం, మరి బాప్తిస్మం పొందటం అంటే చెప్పాను కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియకుండా బాప్తిస్మం పొందటం, మునిగేసేయటం. జస్ట్ వెళ్ళేసి ఏదో మునిగేసావనుకోండి, నీళ్లల్లో మునిగి లేకటం కాదు ఇక్కడ విషయం. నీళ్లల్లో మునిగి లేపటం ఒక పొడిగా ఉన్న పాపి నీళ్లలో ముంచుట ద్వారా ఒక తడిపాపి అయ్యాడని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఒక పొడిగా ఉన్న పాపిని తీసుకెళ్ళి తడిపాపిగా చేయటం కాదు బాప్తిస్మం అంటే. వెళ్ళి బుడుంగువని మునిగేసేయటం అనేది మరి కరెక్ట్ కాదండి. మరి ప్రేమతో మీకు విన్నవిస్తూ ఉన్నాం. మరి బాప్తిస్మం పొందాలంటే యేసయ్యను నమ్మాలి, సువార్తను నమ్మాలి. అదే నమ్మి అంటే విశ్వసించాలి. నువ్వు పాపివని, నేను పాపినని, మనలో ఆది పాపము ఆదాము ద్వారా సంక్రమించిందని నమ్మాలి. యేసయ్య మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి వస్తాడు అని నమ్మాలి. నమ్మిన వారికి పరలోకం ఉన్నది, నమ్మని వారికి అగ్నిగుండం ఉందని. సొంత నీతి వల్ల పరలోకానికి చేరలేము. మంచి కార్యాలు చేయటం ద్వారా, పుణ్యకార్యాలు చేయటం ద్వారా పరలోకం రాదని నమ్మాలి. యేసయ్య మరణ పునరుద్ధానాలు నమ్మాలి. యేసయ్యలో ఉన్నది పాపరహిత రక్తము. అది కన్యమరియ రక్తము కాదు, మరియమ్మ రక్తము కాదు. అది దేవుని సొంత రక్తము, పాపరహిత రక్తము, పరిశుద్ధ రక్తము. ఆ రక్తమే నా పాపాలని, నాలో ఉన్నటువంటి స్వభావ పాపాన్ని, కర్మ పాపాన్ని కడగగలదు, నన్ను శుద్ధిని చేయగలదు అని నమ్మాలి. కాబట్టి ఇంత నమ్మిన తర్వాత ఈ విశ్వాసం ఇది తప్పనిసరి. కాబట్టి ఎవరైతే మరి కొంతమంది చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు. ఇందాక సాల్వేషన్ ఆర్మీ అని ఒక రక్షణ సైన్యం అని ఒక సంఘం వారు జెండా కింద ప్రమాణం చేపించి బాప్తిస్మం ఇచ్చాను పో అంటారు. అది సరైన బాప్తిస్మం కాదు. తర్వాత ఇంకొక అది ఒక దుర్బోధ ఉన్నది, ఒక వాక్యానుసారము కానటువంటి బాప్తిస్మం ఉన్నది. అదేమిటంటే చిలకరింపు బాప్తిస్మము. వీరు కొన్ని సంఘశాఖల వారు ఇలా అంటారు, చిలకరింపు బాప్తిస్మం కూడా ఇవ్వచ్చు అని. ఎంతమంది అయితే చిలకరింపు బాప్తిస్మం పొందిన వారి మాటలు వింటున్నారో దయచేసి చిలకరింపు బాప్తిస్మము కూడా వాక్యానుసారము కాదని మీకు విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఎందుకు చిలకరింపు బాప్తిస్మం సరైనది కాదంటే, మరి ముంచుడు బాప్తిస్మమే సరైనదని నేను మరి లేఖనాల ప్రకారము ఘంటాపదంగా చెప్తున్నాను. ముంచుడు బాప్తిస్మమే సరైనటువంటి బాప్తిస్మము. ఎక్కడున్నది ఆ మాట? మరి అంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. పాతిపెట్టబడుట అనే ప్రక్రియ దానికి సాదృశ్యముగా యేసుప్రభు వారు సమాధిలో పాతిపెట్టబడుట, దానికి సాదృశ్యంగా అది రిఫ్లెక్ట్ అవ్వాలి మనం పొందే బాప్తిస్మములో. చిలకరింపు బాప్తిస్మములో జెండా కింద ప్రమాణము చేసేటటువంటి ఆ బాప్తిస్మము టైప్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ వాక్యానుసారం కానటువంటి వాటిలో పాతిపెట్టబడుట అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఇంకోటి చూడండి, మరి అక్కడే
మరి 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. కాబట్టి అక్కడ మాటలు జాగ్రత్తగా చదవండి. బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరణము యొక్క సాదృశ్యమందు, తర్వాత పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు. ఇట్లా ముంచాలి, శరీరం అంతా తలతో మొత్తం బాడీ అంతా మునిగిపోవాలి ముంచుడు బాప్తిస్మములో. ముంచుడు బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు కూడా చాలా వెరైటీగా ఇస్తున్నారు ఈ రోజుల్లో. నేను కొన్ని వీడియోస్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. పూర్తిగా ఆ వ్యక్తి శరీరం అంతా మునగకుండానే బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు. మరి దైవజనులకు ఆ మినిమం అవగాహన లేకపోవటం మరి చాలా బాధాకరం, శోచనీయం. కాబట్టి తప్పనిసరిగా కంప్లీట్గా బాడీ అంతా మునగాలి. అప్పుడు పాతిపెట్టబడుట, యేసయ్య మరణము అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత యేసయ్య పునరుద్ధానం అంటే వెంటనే అలా ముంచుట, దాన్ని అలా లేపుట. కాబట్టి ఈ ముంచుడు బాప్తిస్మంలోనే యేసయ్య మరణ పునరుద్ధానాలు ప్రతిబింబిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా మరి ఎవరైతే మరి ఈ మాటలు వింటున్న వారిలో నేను చిలకరింపు బాప్తిస్మం ఇచ్చారు, నాకు జ్ఞాన స్నానం ఇచ్చారు, నేను చిన్నప్పుడే నాకు పుట్టినప్పుడే ఇచ్చేశారు అని కొంతమంది చెబుతూ ఉన్నారు ఈ రోజుల్లో. పుట్టినప్పుడు చిన్నపిల్లాడిగా శిశుదశలో ఉన్నప్పుడే మరి బాప్తిస్మం ఇచ్చేశారు అని అదొక రకమైనటువంటి దుర్బోధ, మరి ఒక వాక్య విరోధమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. మరి నేను పాపిని అనే గ్రహింపు రాదు కదా చిన్నపిల్లవాళ్లకు, అంటే అంత శిశుదశలో ఉన్నవాళ్లకు, రోజుల పిల్లాళ్ళకి, లేకపోతే 1 సంవత్సరము అలా అంత తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి నేను పాపిని అనే గ్రహింపు రాకుండా మరి ఏ విధంగా వారు మారు మనసు పొందుతారు? ఎందుకంటే మారు మనసు కూడా పొందాలని లేఖనములో ఉన్నది. ఎక్కడున్నది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చూసినట్లయితే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం, పేతురు అక్కడ చెబుతూ ఉన్నాడు ఏమని? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అనే మాట క్లియర్గా ఉన్నది. మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. ఇందాక మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ద్వారా ఏం చెప్పుకున్నాం? నమ్మి యేసయ్యను మరి లోకరక్షకుడుగా, స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందాలి. ఇక్కడ మా అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం ప్రకారం మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి. మారు మనస్సు అనేది అవసరము. నేను పాపిని అనే గ్రహింపు రావాలి. నేను పాపిని దేవా, అయ్యో నేను పాపిని, నేను నీకు విరోధంగా పాపం చేశాను ప్రభువా అని, నేను పాపిని అని ఒప్పుకొని బాప్తిస్మం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ చాలామంది కొంతమంది ఎక్స్ట్రీమిటీలోకి వెళతారు. పాపిని అని ఒప్పుకోవాలి అంటే మారు మనస్సు అనేటటువంటి ఈ స్టేజ్ ఇది రావాలి. కాబట్టి ఈ మారు మనస్సు అనేటటువంటి మెట్టు దగ్గరే కొన్ని సంవత్సరాల పాటు దీన్ని ప్రొలాంగ్ చేసేస్తారు. మారు మనస్సు అనగా మరి అనేక సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వెయిటింగ్ చేసి మారు మనసు పొందుట, తర్వాత బాప్తిస్మము, ఒక 10 సంవత్సరాలు వెళ్ళి బాగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని బాప్తిస్మం తీసుకోవాలి అని అదొక రకమైన దుర్బోధ. అది కూడా సాతాను కుట్రే. త్వరగా రక్షణ పొందనీయకుండా మరి బిడ్డల మీద, దేవుని బిడ్డల మీద సాతానుగాడు అటాక్ చేస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఆ బోధ బైబిల్లో ఆ విధంగా లేదు. మారు మనసు పొందాలి అనేది వాస్తవమే, కానీ నేను పాపిని అనే గ్రహింపు, నేను పాపినయ్యా, నాలోకి ఆదాము పాపం, హవ్వ పాపం, ఆదాము హవ్వల నుంచి నాలోకి పాపం సంక్రమించింది, కాబట్టి నాలో ఆ జన్మ పాపం వల్ల కర్మపాపిగా నేను ఉండిపోయాను, కాబట్టి అయ్యో నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు. బాప్తిస్మానికి ముందు మరి మొత్తము ఆ జీవితకాలంలో అప్పటి వరకు చేసిన తప్పనిసరిగా ఒక 40 ఏళ్ల
స్త్రీ బాప్తిస్మం పొందడానికి వచ్చిందనుకోండి, ఆ 40 ఏళ్ల పాటు చేసినటువంటి చిన్నతనము నుంచి 40 ఏళ్ల పాటు చేసిన తప్పులన్నీ ఒప్పించడానికి 4-5 రోజులు, 3 రోజులు, 10 రోజులు కూర్చోబెట్టి అవన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే నీకు బాప్తిస్మం ఇవ్వను అని దైవజనులే అనటం చాలా బాధాకరం. అది బైబిల్లో లేదలా. నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు. అంతేగాని ఏదైనా గుర్తొస్తే సరే ఒప్పుకోండి, కానీ ఒప్పుకోవటం కోసమే 10 రోజులు 15 రోజులు కూర్చోవాలి అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో లేదండి. కాబట్టి ఇది చాలామందికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు నేననే మాటలు. ఇప్పుడు వరకు నేను అన్న మాటలు ఏకీభవించి ఇక్కడొక్క చోట కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. అలా ఆలోచించకండి. మీ సొంత అభిప్రాయాలని రుద్దకండి, అప్లై చేయకండి. మారు మనసు పొందుట అనేది, నేను పాపిని అనే గ్రహింపు ఎవరికైతే వచ్చి వాళ్ళు ఇక నేను ఈ పాత మార్గాన్ని వెంటనే యూటర్న్ తీసుకుంటాను, ఈ మార్గం వెళ్ళేది రాంగ్ రూట్ అని నాకు అర్థమైంది, సో వెంటనే ఆ మార్గంలోకి వెళ్ళను, గిర్రున తిరిగేస్తాను. అలా తిరగడాన్నే మళ్ళీ అదే వేని కంటిన్యూ చేయకుండా, ఆ పాత విధానాన్నే కంటిన్యూ చేయకుండా ఆ వెనుదిరగటాన్నే మారు మనసు అంటారు. చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, మారు మనసులు 2 రకాలు ఉన్నాయి వాస్తవానికి. చాలామందికి తెలియదు ఆ విషయం. మారు మనసులు 2 రకాలు ఉన్నాయి. ఒకటి జీవార్థమైన మారు మనసు, రెండవది రక్షణార్థమైన మారు మనసు. జీవార్థమైన మారు మనసు అంటే ఏమిటంటే, బాప్తిస్మానికి ముందు పొందవలసిన మారు మనసు. రక్షణార్థమైన మారు మనసు అంటే ఏమిటంటే, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ప్రతి విశ్వాసి ప్రతిరోజు అనుదినం అనుక్షణం మారు మనసు పొందుతూనే ఉండాలి. దాన్ని రక్షణార్థమైన మారు మనసు అంటారు అని పరిశుద్ధ గ్రంథంలోనే మరి పౌలు భక్తుడు మరి ఆ పత్రికల్లో ఆ విషయాన్ని కూడా రాశాడు. కాబట్టి ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను చాలా మెసేజ్ ప్రొలాంగ్ అయిపోతుంది. అవసరమైతే ముందున్న రోజుల్లో దేవుడు బలపరుస్తున్న కొద్దీ మీకు ఆ విషయాలన్నీ చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రక్షణార్థమైన మారు మనస్సు అంటే బాప్తిస్మం పొందిన తర్వాత విశ్వాసి పొందే మారు మనస్సుని రక్షణార్థమైన మారు మనసు అంటారు. అక్కడ డీటెయిల్డ్గా ప్రతి పాపాన్ని, ప్రతి చిన్నదాన్ని కూడా యేసయ్య దగ్గర ఒప్పుకోవాల్సిందే. కానీ జీవార్థమైన మారు మనసు అంటే బాప్తిస్మానికి ముందు పొందే మారు మనసు అంటే జస్ట్ నేను పాపినయ్యా, నేను వెళ్ళే మార్గం తప్పని నేను తెలుసుకున్నాను, వెంటనే నీ మార్గంలోకి నేను ఎంటర్ అవుతాను అని వెంటనే ఆ నిర్ణయం తీసుకొని నేను తప్పు అని గ్రహించి పశ్చాత్తాపడతారు చూశారు. దాన్నే ఇక నేను ఆ పని చేయను అని తీర్మానం చేసుకుంటారు కదా, దాన్ని జీవార్థమైన మారు మనసు అంటారు. దానికి 3 రోజులు కూర్చోవాలి, 4 రోజులు కూర్చోవాలి అనేటటువంటి షరతులేమి బైబిల్లో లేవండి. చాలా బాప్తిస్మాలు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే వెంటనే ఆ స్వార్థను నమ్మి వెంటనే వారు బాప్తిస్మ జలాల దగ్గరికి వెళ్ళి సేవకుల చేత బాప్తిస్మం పొందినట్లుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి గమనించండి, బాప్తిస్మము అనేది ముంచుడు బాప్తిస్మమే సరైనదని ఒక మాట చెప్పడం జరిగింది. బాప్తిస్మం ఎందుకు పొందాలి అంటే, ఇప్పుడే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో మీరు చూశారు. పాపక్షమాపణ కోసం నిమిత్తం బాప్తిస్మం పొందాలి, లేకపోతే ఆ పాపాలన్నీ అతని మీదే నిలిచి ఉంటాయి. చాలామంది మేము యేసయ్యను నమ్ముకున్నాం మారు మనసు కూడా, కొంతమంది అయితే కొన్ని సంఘాల వారు మేము మారు మనసు పొందేశాం అంటున్నారు. కానీ మారు మనసు పొందినా కూడా వారి పాపాలు వారి మీదే నిలిచి ఉంటాయి. ఆ పాపాలు ఎప్పుడు పోతాయి? ఆ పాపానికి క్షమాపణ ఎప్పుడు వస్తుంది అంటే బాప్తిస్మం పొందినప్పుడు మాత్రమే. ఇక్కడ క్లియర్గా అపోస్తుల కార్యాలు 2:38లో ఉంది కదా, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం, పాపక్షమాపణ కోసం బాప్తిస్మము యేసుక్రీస్తు నామమున పొందండి అని అక్కడ సువార్త పేతురు భక్తుడు పరిశుద్ధాత్మదేవుడు సార్వత్రిక
మరి సమాజముతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మం ఇంకా పొందని వారు ఉంటే ఇప్పుడే మీరు యేసు ప్రభువారిని రక్షకునిగా, సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయన శిలువ యజ్ఞాన్ని మీరు నమ్మితే, ఆయన మరణ పునరుద్ధానాలను మీరు నమ్మితే, సువార్తను నమ్మితే, మీరు పాపి, నేను పాపి అని మరి మీరు అంగీకరిస్తే, ఒప్పుకుంటే, మరి పాప క్షమాపణ కోసం మరి మీరు అంతకంటే ముందుగా మారు మనసు పొంది నమ్మి మీరు బాప్తిస్మం పొందితేనే మీకు రక్షణ వస్తుంది. తప్పనిసరిగా ఎవరు అలా నెగ్లెక్ట్ చేయొద్దు. మరి బాప్తిస్మం పొందకుండా, పొందేది కూడా సరైన బాప్తిస్మం పొంది ఉండాలి. ఇందాక పౌలు భక్తుడు చూపించాను కదండి. సరైన బాప్తిస్మం పొందనప్పుడు మరి ఒకసారి పొందటం మరి చాలా అవసరం. చాలామంది పెళ్ళిళ్ళు చేయటానికి పాస్టర్ గారు బాప్తిస్మము తప్పనిసరి అని రూల్ చేయటం వల్ల మేము పొందేశామండి. కొంతమంది మంచి సంబంధం వచ్చిందనుకోండి, వాళ్ళు తప్పనిసరిగా ఆ అమ్మాయి బాప్తిస్మం పొందాలి అని కోరుకుంటారు. పెళ్లి కొడుకు తరపున వారు ఉదాహరణకు అమ్మాయి తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి అనేటటువంటి ఆశతో, మరి మంచి కోటీశ్వరులు అనుకోండి, మంచి ఉద్యోగం ఉందనుకోండి, బాబుకి రక్షణ పొందాడు, అప్పుడు ఆ కుమార్తె కూడా రక్షణ పొందాలనేటటువంటిది అది మ్యాండేటరీ అనేది వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మ్యారేజ్ చేయడానికి వాళ్ళ బాబు కోసం సెర్చింగ్లో ఆ విషయం అవిశ్వాసులకు తెలిసినప్పుడు అబద్ధం ఆడేస్తారు కొంతమంది. బాప్తిస్మం పొందేసిందండి మా అమ్మాయి అంటే, మా అమ్మాయికి మంచి సంబంధం మిస్ అయిపోతుంది, లేదా మా అబ్బాయికి మంచి సంబంధం మిస్ అయిపోతుంది, అమ్మాయి ఇలాంటి అమ్మాయి దొరకదు అని కొంతమంది పెళ్ళిళ్ళ కోసం, కొంతమంది పాస్టర్లు వివాహం చేయరంట బాప్తిస్మం పొందకపోతే. అందుకోసం బాప్తిస్మం పొందేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అలా పొందిన వాళ్ళు ఏదో కారణం కోసం, ఇల్లు కట్టబట్టడం కోసం, లేకపోతే పెళ్ళి అవ్వటం కోసం డబ్బులు ఇస్తున్నారని బాప్తిస్మం కొంతమంది నేను కొన్ని ప్రాంతాల్లో చూశాను. డబ్బులు ఇస్తారంట, మరి సేవకులు డబ్బులు ఇస్తారేమో, పాస్టర్స్ డబ్బులు ఇస్తారేమో అన్నట్లుగా కొంతమంది అలా బాప్తిస్మం పొందేశాము, మాకు రక్షణ వచ్చేసింది అనే ఒక అపోహలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దయచేసి ఎవరైతే సరైన బాప్తిస్మం పొందుకోలేదో, మీకు తెలియకుండానే చిన్నప్పుడు ఇచ్చేస్తే, మరి నాకు చిన్నప్పుడే ఇచ్చేశారండి అంటే అది ఎలా బాప్తిస్మం అవుతుంది? నువ్వు పాపినని గ్రహించలేదు కదా. ఇప్పుడు అందుకే నేను వచనం చూపించాను, మారు మనసు పొందాలి. చిన్నతనంలో నువ్వు నాకు ఇచ్చేశారు, బాప్తిస్మం ఇచ్చారు శిశు దశలో, నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు ఆలయానికి తీసుకెళ్ళి, మందిరానికి తీసుకెళ్ళి అని కొంతమంది చెబుతున్నారు. అప్పుడు మారు మనసు పొందలేదు కదా నువ్వు. మారు మనసు పొందిన తర్వాత కదా పాప క్షమాపణ కోసం బాప్తిస్మం పొందాలని ఇక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూసాం. మరి అప్పుడు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించే వయసు అంత ఇంకా నీకు అంత ఏజ్, అంత పరిపక్వత నీకు రాలేదు కదా. కొంతమంది చిన్న 6 సంవత్సరాల వయసు పిల్లలకే నేను పాపిననే గ్రహింపు రావచ్చు. 6 సంవత్సరాల పిల్లవాడికే నేను పాపిని, యేసు ప్రభువారు నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టాడని సువార్తను నమ్మి పాపక్షమాపణ కోసం బాప్తిస్మం పొందినటువంటి, మరి చిన్నతనంలో బాప్తిస్మం పొందిన పిల్లలు ఉన్నారు. నేను వారిని తృణీకరించట్లేదు. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటంటే, బాప్తిస్మము ఇక్కడ ఇంత వయసు రావాలని బైబిల్లో లేదు బాప్తిస్మం పొందాలి అంటే. కాకపోతే బాప్తిస్మం పొందటానికి మినిమం వాళ్ళు నేను పాపిని అని గ్రహించగలగాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ కోసం నేను బాప్తిస్మం పొందుతున్నాను అనేటటువంటి అవగాహన కలిగి ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడని మినిమం విషయం తెలుసుకుంటే మంచిది. మరి యేసు ప్రభువారిది పాపరహిత రక్తము, దేవుడు సొంత రక్తం నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ రెండోసారి రానై ఉన్నాడు మరి అని ఇదంతా కూడా స్వార్థను నమ్మి ఉండాలి. పాపిని అని గ్రహించి పాపాన్ని ఒప్పుకొని మరి మారు మనసు పొంది మరి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి యేసుక్రీస్తు వారి నామమున. మరి చూడండి, ఇంకొక విషయాన్ని నేను ముగిస్తాను. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. కనుక నీవు తడవు చేయుట ఎందుకు?
లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. ఈ పాపాలు కడిగేసుకో. ఎలా? బాప్తిస్మం పొందుట ద్వారానే పాపాలు కడగబడతాయి. చాలామంది ఇంకా నేను రమ్యానండి యేసయ్యను, మారు మనసు కూడా పొందానండి. మరి బాప్తిస్మం పొందటానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మారు మనసు పొందితే పాపములు నీ మీదే నిలిచి ఉంటాయి. ఆ పాపాలు పోవాలంటే తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా రాయబడి ఉన్నది. బాప్తిస్మం పొందడానికి ముందు ఏం చేయాలి? ప్రార్థన. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. ప్రార్థన చేయకుండానే మరి ప్రార్థనలో నేను పాపిని దేవా నన్ను క్షమించు నాయన, ఇక నుంచి మరి నీ మార్గంలో నడుస్తానని ఒక తీర్మానం, మారు మనసు పొందకుండానే, యేసయ్యతో మాట్లాడకుండానే, దేవునితో మాట్లాడకుండానే మరి ఎలా సాధ్యం? బాప్తిస్మం పొందిన వాళ్ళు చాలామంది మరి ఉన్నారేమో. దయచేసి ప్రార్థన చేయకుండా నువ్వు బాప్తిస్మం పొందితే మరి తప్పనిసరిగా మీరు సరైన విధానంలో బాప్తిస్మం పొందమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొత్తానికి ఇప్పటి వరకు మీకు 3 వచనాలు చూపించానండి. మార్కు సువార్త అంటే బాప్తిస్మం పొందటానికి అవసరమైనటువంటి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం నమ్మి బాప్తిస్మం పొందాలి. నమ్ముట, విశ్వసించుట. అంటే యేసు ప్రభువారే నా సొంత రక్షకుడు, ఆయన నా కొరకు భూమి మీదకి వచ్చాడు, రక్తం కాచి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడు. తర్వాత రెండవది మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి చూపించాను. పాపక్షమాపణ కోసం మారు మనసు పొంది బాప్తిస్మం అంటే నేను పాపినని గ్రహించాలి, మరి పాపాన్ని కడుక్కోవటం కోసం బాప్తిస్మం పొందాలి అని. తర్వాత మూడవది అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో ఇప్పుడే మనం చూసాం, మరి ప్రార్థన చేసుకొని బాప్తిస్మం పొందాలి. ఈ 3 తప్పనిసరిగా బాప్తిస్మం పొందటానికి కావలసినటువంటి మరి ఎలిజిబిలిటీ, మినిమం అర్హత. మరి తర్వాత ఇంకొక విషయం, సేవకులు కూడా బాప్తిస్మం మినిమం కొంత అవగాహన. మరి జన్మపాపము లేదని చెప్పేటటువంటి సేవకులు ఉన్నారు. జన్మపాపము లేదని మినిమం బేసిక్ థింగే తెలియనటువంటి వాళ్ళు, జన్మపాపము లేదు, క్రియాపాపము తప్ప జన్మపాపం అనేది లేదు, తర్వాత దేవుడు సేవకు పిలవాల్సిన అవసరం లేదు అని సొంతగా దేవుడు పిలవకుండానే బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు సరైనటువంటి బోధలో అసలు వాళ్ళే లేరు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి బాప్తిస్మాలు ఎలా చెల్లుతాయి? కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి దేవుడు మీరు యథార్థంగా, మరి ఇంకెవరైతే రక్షణ పొందుకోలేదో యథార్థంగా ఈ వాక్యం ప్రకారం ఎవరైతే బాప్తిసం పొంది రక్షణ సంపాదించుకోవాలి, దేవుడిచ్చే ఉచితమైన కృప రక్షణ మరి ఎవరైతే పొందుకోవాలని అనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా మీకు దేవుడు తప్పనిసరిగా ఒక మంచి సేవకుని ఏర్పాటు చేస్తాడు. ఒక మంచి సేవకుని ద్వారా దేవుడు సేవకు పిలుచుకున్నటువంటి సేవకుని ద్వారా మీకు దేవుడు బాప్తిస్మం ఇప్పిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఈ విషయాన్ని మరి ఈరోజు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడటానికి ఉన్నాయి, కానీ మరి వీడియో చాలా ప్రొలాంగ్ అయిపోతుంది. మరి ఈ ఛానల్ ఎడిటర్ గారు రూత్ శాండీ, ఛానల్ ఎడిటర్ గారు రూత్ మెర్సీ గారు ఎంతో ఓపికతో ఇవన్నీ వీడియో క్యాప్చరింగ్, తర్వాత ఎడిటింగ్, ఇవంతా కూడా అప్లోడింగ్ ప్రాసెస్లో ఎంతగానో వారు దేవునికి మాటలు అనేక మంది తెలియజేయాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు, ప్రయాసతో. కాబట్టి మరి ఎంతటితో ఇంకా ఏదైనా కొన్ని విషయాలు ఉంటే మరి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా డీటెయిల్డ్గా మీ సందేహాలన్నింటినీ దేవుడు తీరుస్తాడు తప్పనిసరిగా. కాబట్టి సరైన బాప్తిస్మం మరి ఎవరైనా పొందలేదో వాళ్ళు సరైన బాప్తిస్మం పొందితే రక్షణ వస్తుంది, దేవుడిచ్చే రక్షణ. తర్వాత రక్షణ పొందటానికి ఏం చేయాలి? నమ్మాలి, తర్వాత మారు మనసు పొందాలి, ప్రార్థన చేసుకొని బాప్తిస్మం పొందాలి పాపాలు కడుక్కోవటం కోసం. కాబట్టి వాళ్ళు రక్షణ పొందుతారు, వాళ్ళకి రక్షణ వస్తుంది. రక్షణ పొందుకున్న వారే యేసయ్య బిడ్డలు, యేసయ్యకు శిష్యులు, వాళ్ళే సంఘము. అంటే రక్షణ పొందుకున్న వాళ్ళ
ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఒక ఐదుగురే ఉండనివ్వండి, దాన్నే దేవుడు సంఘము అని పిలుస్తాడు. విశ్వాసులు అంటే వాళ్ళే. విశ్వాసులు అంటే యేసయ్యని అభిమానించేవాళ్ళు, జస్ట్ ఒక పుణ్య దాన ధర్మాలు చేసేవాళ్ళు కాదు. ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మరి బాప్తిసం పొందారో, ప్రార్థన చేసుకొని దేవుడిచ్చే ఉచితమైన రక్షణ ఎవరైతే పొందుకున్నారో వాళ్ళే విశ్వాసులు, వాళ్ళే శిష్యులు, యేసయ్య శిష్యులు, యేసయ్య బిడ్డలు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ భాగ్యం ఎవరైతే మిస్ అవుతారో వారికి ఏమవుతుంది చెప్పండి? ఇందాక మూలవాక్యం మార్కు 16:16, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారంటే, విధేయత చూపించట్లేదంటే, మరి ఇంకా రక్షణ పొందుకోవట్లేదంటే, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆరని అగ్నిగుండములో, అగ్ని గంధకములు గల సరస్సులో దేవుడు పడేస్తానని చెబుతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి అలాంటి శాపకరమైనటువంటి భయంకరమైన పరిస్థితి ఎవరూ తెచ్చుకోవద్దు. మరి ఇది బెదిరించడం కాదండి, ఆ భయంకరమైన నరకంలోకి ఎవరు వెళ్ళొద్దని ప్రేమతో ఈ సత్యం చెబుతూ ఉన్నాం. కాబట్టి ఇది మత ప్రచారము కాదు. కాబట్టి దయచేసి గమనించండి. మీరందరూ హ్యాపీగా పరలోకంలో మరి సంతోషంగా యేసయ్యతో తరతరాలు యుగయుగాలు కలిసి ఉండాలంటే మరి ఇప్పుడు వాక్యం ప్రకారం మీరు నడుచుకోవాలి. కాబట్టి ఇంకా ఈ వాక్యం మీకు యూజ్ఫుల్గా, మీకు అనేక మందికి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ వాక్యాన్ని మీరు కొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. ఇదేదో బిజినెస్ కోసం చేస్తున్నది కాదు, ఆత్మల భారం కోసం చేస్తున్నటువంటి పరిచర్య, ఆన్లైన్ పరిచర్య. కాబట్టి మరి నేను కూడా మరి నా పర్సనల్ జీవితంలో కూడా ఒకసారి 2012లో మరి తెలియకుండానే బాప్తిస్మము పొందాను. సరైన బాప్తిస్మము కాదని గ్రహించి మరి మా ఆత్మీయ తండ్రి గారు, ఈ తరం ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫీర్ గారు చేత దేవుడు రాయించిన ప్రణాళికా గ్రంథము సింహనాదము 4వ పుస్తకం, అది ఆ సింహనాదం అనే పుస్తకం ద్వారా దేవుడు నాతో మాట్లాడుట ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా నేను రక్షణ పొందటం జరిగింది. ఇప్పుడు రక్షణ పొందుకున్న తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుచుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక సంఘానికి కాపరిగా ఉండి ఇప్పుడు ఈ మాటలు మీతో చెప్పడానికి మీ ముందుకు రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అనేకమైనటువంటి మాటలు మరి మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర నేను నేర్చుకున్నవే. మరి రంజిత్ తోఫీరయ్య గారి మరి సందేశాల కొరకు మీరు ఓఫీర్ మినిస్ట్రీస్ మరి యూట్యూబ్ ఛానల్, యథార్థవాది టీవీ, మరి తర్వాత ఒమేగా స్వరం యూట్యూబ్ ఛానల్, మరి నేను నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్, తర్వాత ఈ రూత్ శాండీ అనే యూట్యూబ్ ఛానల్, తప్పనిసరిగా వీటిని ఫాలో అయ్యి సత్య సందేశాలు మీరు తెలుసుకొని ఆశీర్వదించబడతారని మేము ఆశిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, వందనాలు నాయన. అయ్యా, నీ దాసునితో చెప్పించిన మాటల ద్వారా అనేక మంది బిడ్డలు రక్షణలోకి ప్రభువా రావటానికి సహాయం చేయండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు కూడా ప్రభువా మరి ఈ మాట ప్రభువా నీ చిత్తంలో ఉన్న బిడ్డలు ఎవరు నాయన మరి ఆ యొక్క శిక్షలోకి నాయన వెళ్లకుండా, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రభువా అయ్యా, మీరు జీవగ్రంథంలో ఎవరైతే పేర్లు రాశారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవటానికి మీరే ద్వారాలు తెరవమని, అద్భుతాశ్చర్యకార్యాలు నీ మాటల ద్వారా జరిగించమని ప్రభువా మీరే మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు.